హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బర్డ్. లాస్ట్ వీడియోలో మనం జియో కాలర్ ట్యూన్ను ఎలాగా డీయాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో ఇప్పుడు మనం జియో కాలర్ ట్యూన్ను ఎలాగా యాక్టివేట్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి మై జియో అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా క్రింద మధ్యలో జియో ట్యూన్స్ అని చూపించడం జరుగుతుంది. ఈ బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీకు ఈ విధంగా జియో సావన్లోకి వెళ్ళటం జరుగుతుంది. మీరు ఇప్పుడు మీకు నచ్చిన పాటను జియో ట్యూన్గా సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి సర్చ్ ఐకాన్ లేదా క్రింద చూపిస్తున్నటువంటి బ్రౌజ్ అనే ఐకాన్పై క్లిక్ చేసిన వెంటనే మీరు మీకు నచ్చినటువంటి సినిమా పాట లేదా సినిమా పేరును ఎంటర్ చేసి మీకు కావాల్సినటువంటి సాంగ్ను వెతకవచ్చు. సరే, ఇప్పుడు మనకు నచ్చినటువంటి సాంగ్ దొరికేసింది కదా. సరే, ఈ విధంగా ఆ సాంగ్ను ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత ఇక్కడ మీకు పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 3 డాట్స్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీకు ఈ విధంగా ఫస్ట్ సెట్ జియో ట్యూన్ అని చూపించడం జరుగుతుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు మళ్ళీ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. మీరు ఈ సాంగ్ ఎక్కడి నుంచి ప్లే అవుతుందో తెలుసుకోవాలంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి ప్లే ఐకాన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీకు ఈ సాంగ్ అనేది ప్లే అవడం జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ కింద చూపిస్తున్నటువంటి సెట్ జియో ట్యూన్ అనే బటన్పై క్లిక్ చేసే వెంటనే ఈ సాంగ్ అనేది మీ జియో కాలర్ ట్యూన్గా సెట్ అవడం జరుగుతుంది. మీరు ఇలా సెట్ జియో ట్యూన్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు వీఆర్ సెట్టింగ్ అప్ యువర్ జియో ట్యూన్ అని చూపించడం జరుగుతుంది. ఇలా చూపించిన తర్వాత మీ మొబైల్ నెంబర్కు ఈమెయిల్ ఐడికు కాలర్ ట్యూన్ యాక్టివేషన్ అయినట్లు ఈమెయిల్ మరియు SMS అనేది రావటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Flying Bird always at your services. Stay tuned for next video.